ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మీ వద్దకు ఈ వీడియో ద్వారా రావడానికి దేవుడు తన కృపను అనుమతించాడు. మరి ఈ వీడియోను చూస్తూ సత్యాన్ని మీరందరూ గమనించవలనని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లల వాక్య సత్యాన్ని గ్రహించండి. ఈ రోజున ప్రవక్త విలియం బ్రెన్నాం గారు చేసినటువంటి బోధలు దుర్బోధలు అని, ప్రవక్తను ఘోరంగా వాడు వీడు అని మాట్లాడుతూ గౌరవించకుండా, మేము అడిగేటువంటి క్వశ్చన్లకు ఆయన ఇంకా బ్రతికి ఉంటే మా క్వశ్చన్లకే సమాధానం లేక చచ్చిపోయేవాడని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్రైస్తవ మర్యాద కాదు, క్రైస్తవులుగా మాట్లాడే విధానం కాదు అది. చూడండి, వాక్యమును పరిశోధించి సరైన దాన్ని చేపట్టాలి. ఒక ప్రవక్త వాక్య సత్యాన్ని తెలిపినప్పుడు ఇంకింత జ్ఞానం లేకుండా అతని పైన ఈ విధంగా దూషణ చేస్తూ అపహాసం చేస్తూ మాట్లాడడం సరైనది కాదు. వాస్తవానికి మరి వీళ్ళు మాట్లాడుతున్న వాక్య సత్యం కరెక్టా అనంటే వీరికి వాక్య సత్యమే తెలియదు, వాక్యమే వీరికి అర్థం కాల. చూడండి, ఈరోజు మనం చదువుకున్న ప్రకారము ఏదెను తోటలో పాపము జరిగింది. ఏదేని తోటలో ఏ పాపం జరిగిందని ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్నాం గారు స్పష్టంగా తన వర్తమానములలో చెప్పారు. కానీ వీళ్ళకు ఈ వాక్యము అర్థం కాక వీళ్ళు తప్పుడు ఆలోచన చేస్తూ తప్పుడుగా అర్థం చేసుకొని దూషిస్తున్నారు. ఆ విషయం ఈరోజు నేను మీతోటి పంచుకోవాలని ఉన్నాను. చూడు, వీళ్ళు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్న ఈ వికేఆర్ కానీ, వన్నెస్ కానీ, గాబ్రియల్ కానీ ఇంకా ఉన్నారు. వాళ్ళంతా ఈ వాక్య బయలుపాటు లేని వాళ్ళు, వీళ్ళు వాక్యాన్ని వెంబడించని వాళ్ళు. వీళ్ళు కయీను ఆదాము కుమారుడా లేకపోతే దుష్టుని కుమారుడా అని తెలియనటువంటి అజ్ఞానులు వీళ్ళు. ఎస్, ఇప్పుడు నేను మీకు వేస్తున్న క్వశ్చన్ కూడా ఇదే. కయీను దుష్టుని సంబంధ, దేవుని కుమారుడైన ఆదాము కుమారుడా? ఇది తెలుసుకోకుండా ఇన్ని రోజుల నుంచి నువ్వు ఏ వాక్యమును బోధిస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, నీకెంత వాక్యం బయలుపడుతుందో ఇక్కడ అర్థమవుతాను. చూడు, ఇప్పుడు మనం వాక్య వివరణలోనికి వెళ్దాం. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనించండి. ఏదెను తోటలో 2 చెట్లున్నాయి. ఒకటి జీవవృక్షము, ఒకటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం. మనందరికీ తెలుసు, వృక్షము వాక్యానుసారంగా దేన్ని సూచిస్తుందనంటే అది మానవులను సూచిస్తుంది. ఈ వృక్షాలను వేటిని చూపిస్తున్నాయంటే వాక్యానుసారంగా బైబిల్ ప్రకారమే మానవులకు సూచనగా ఉన్నవి అవి. దీనికి లేఖనం కావాలంటే సాంఖ్యకాండము 24వ అధ్యాయము 6వ వచనంలో, అలాగే కీర్తనలో 1వ కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది. అతడు
నీటి కాలువల ఎరన నాటబడిన వాడై ఆకు వాడక వర్ధిల్లుచుండునని వాక్యం చెప్పలేదా? అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చెట్టు దేనితో పోల్చబడుతుందంటే అది మానవులతో పోల్చబడుతుంది. సో ఏదెను తోటలో ఉన్నటువంటి 2 వృక్షాలు 2 వ్యక్తులై ఉన్నారు. ఒకరు జీవవృక్షం అనగా ప్రభువైన యేసుక్రీస్తు, మంచి చెడ్డ తెలుగునిచ్చు వృక్షము అది అపవాదు, సాతాను. అయితే అక్కడ దేవుడు ఆదామును అవ్వను ఆ ఏదెను తోటలోనే ఉంచాడు. ఈ అవ్వ ఆదాము ఏదెను తోటలో ఉన్నారు. అలాగే 2 వృక్షములు, జీవవృక్షము మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షము 2 ఏదెను తోటలోనే ఉన్నవి. ఇప్పుడు ఏం జరిగిందనేది మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ దాన్ని గమనిస్తాం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండము 3:1. ఆదికాండము 3:1లో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేవుని ఫలమునైనను దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఇక్కడ గమనించండి, ఏదెను తోటలో ఒక సర్పం ఉన్నది. ఏదెను తోటలో ఒక సర్పం ఉన్నది. అది దేవుడు సృజించిన జంతువులన్నిటిలలో యుక్తి గలదై ఉన్నది. చూడండి, ఈ సర్పము మాట్లాడుతుంది. ఈ సర్పము వాదించగలదు. ఎస్, ఈ సర్పము ఎలా ఉందనంటే అవ్వతోటి మాట్లాడే భాషను కూడా కలిగి ఉన్నది. చూడు, ఆ సర్పం భాషలో, సర్పాలు మాట్లాడుకునే భాషలో మాట్లాడలే అక్కడ అవ్వతోటి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అక్కడ సర్పము అవ్వతోటి మానవులు ఎలాగో మాట్లాడుకుంటారో ఆ మాటను కలిగి, ఆ భాషను కలిగి వాడు వాదించే విధంగా ఉన్నాడు. అట్లయితేనే ఇక్కడ ఆదికాండంలో ఉన్న అవ్వతోటి వాడు మాట్లాడగలడు, వాడు వాదించగలడు. జాగ్రత్తగా అనిపించండి. ఈ సర్పం మాట్లాడగలదు. మనుషులకు మాట్లాడే మాటతోనే ఈ సర్పము కూడా ఆ విధమైన భాష మాట్లాడగలిగే మానవ స్వరము ఎలాగూ ఉందో, అవ్వ స్వరం అయితే ఎలాగూ ఉందో అలాగే సర్పస్వరము కూడా ఉన్నది. చూడండి, ఇప్పుడు పక్షులు మాట్లాడినాయి అనుకో, మనుషులకు అర్థం కాదు. మనుషులు మాట్లాడినాయి అనుకో, పక్షులకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ముసళ్ళు ఉన్నాయి. ముసళ్ళు అసలు ఏ భాషలో మాట్లాడతాయో, అవి ఎట్లా మాట్లాడుకుంటాయో తెలియదు. కానీ వాటికి ఒక భాష ఉంది, దేవుడిచ్చిన భాష. మనుషులకు దేవుడిచ్చినటువంటి మనుషుల భాష ఉంది. కానీ ఇక్కడ ఉన్న సర్పము ఇది భూజంతువులలో యుక్తి గలదై, తెలివి గలదై ఉన్నది, యుక్తి గలదై ఉన్నది. అది మనుషులు మాట్లాడే భాషను మాట్లాడగలిగేటువంటి విధముగా అది తయారు చేయబడి ఉన్నది. ఎస్, లేకపోతే
అవ్వకి ఆ మాట అర్థమయ్యేది కాదు. వాడు అవ్వ మాట్లాడుతున్న మాటతోనే వాడు మాట్లాడాడు. మీరు అనుకుంటున్నట్టు వికేఆర్ సర్పము అంటే పాము కాదు. ఇప్పుడు పాక్కుంటూ పోతుంది చూసినావా? ఈ మనం అంటాం కదా త్రాసు పాము అని, జేరుగొడ్డని, ఇంకేదో రక్త పెంజరని, ఇంకా కొండ సిల్వని, ఇలాంటి పాములు ఉన్నాయి కదా. ఈ పాము కాదు. అక్కడ మానవ భాషతో మాట్లాడేటువంటి యుక్తి గల సర్పం. వాడు మానవ భాషతో మాట్లాడుతున్నటువంటి జంతువుగా ఉన్నాడు వాడు. సర్పం ఆ విధంగా ఉన్నది. ఎస్, అంతే కదా. మరి లేకపోతే అవ్వతోటి ఆ సర్పం ఎలాగ మాట్లాడుతుంది? విషయం ఏంటంటే దేవుడు దాన్ని శపించక మునుపు అది పాకుతూ ఉండేది కాదు, మట్టి తిండుతూ ఉండేది కాదు. అప్పటికి దాని తిండి మట్టి కాదు. అది ఇట్లా మనం ఇప్పుడు చూస్తున్న ఈ సర్పాల వల్లే పాకుతూ ఉండేది కాదు. శపించబడిన తర్వాత అలాగైంది. కానీ శపించబడిన ముందుకు అది పడుకుంటూ ప్రయాణిస్తుంది అని శపించబడినంటే అది అంతకు ముందు నిలబడే ఉన్నది. అంటే సర్పము ఇప్పుడు చాలా యుక్తి గలదై ఉన్నది, నెంబర్ 1. నెంబర్ 2, అది జంతువు అయి ఉన్నది. నెంబర్ 3, అది మానవ స్వరంతో అవ్వతో మాట్లాడేటువంటి మాటల భాషను మాట్లాడుతుంది. అది వాదించగలదు, అది మాట్లాడగలదు. అది పాకే పాముగా శపించబడక ముందు ఉన్న పరిస్థితి, దాని స్థితి. ఆ తర్వాత ఆ సర్పం వచ్చి అవ్వతోటి మాట్లాడింది. జనరల్గా మనం గమనిస్తే సర్పం ఏంది, అవ్వతోటి మాట్లాడడం ఏంది? అంతేనా? సర్పం ఏంది, అవ్వతోటి మాట్లాడడం ఏంది? అంటే బైబిల్ చెప్తున్న ప్రకారం సర్పము అవ్వతోటి మాట్లాడింది. సర్పము అవ్వతోటి మాట్లాడింది అని అంటే అప్పుడున్న సర్పము మనుషులతోటి మాట్లాడే విధముగా ఉన్నది అది. కానీ అది జంతువే. అందుకే దీని ప్రవక్త విలియం బ్రెనామ్ గారు అది ఎలాగుందని చెప్పాడంటే, దేవుడు ఒక్కొక్క జంతువును పరిమాణం ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానికంటే ఇంకొంచెం మెరుగుగా ఇంకొక దాన్ని, ఒకదానికంటే ఇంకొక మెరుగుగా ఇంకొక దాన్ని, ఈ విధంగా దేవుడు వాటిని జంతువులను సృజిస్తున్నప్పుడు మానవులకి దగ్గర పోలికలో ఉన్నటువంటిది ఏంది అనంటే, ఇప్పుడు జంతువులలో అది చింపాంజీ. ఇటు మానవుడి జంతువులలో చింపాంజీ స్టేజ్ దాటిన తర్వాత ఇక మానవ రూపము, మానవ పోలిక వచ్చింది. అంటే మనం ఈ క్రమమును చూస్తే, దేవుడు సృజించిన నిర్మాణ క్రమము చూస్తే చింపాంజీ తర్వాత నెక్స్ట్ మనిషి. కానీ ప్రవక్త ఏమన్నాడంటే, ఇక్కడున్న ఈ సర్పము ఈ చింపాంజీకును ఈ మనిషికి మధ్యలో వాడున్నాడు. ఈ అంటే ఈ జంతువుకు ఈ మనిషికి ఉన్న ఆ గొలుసు మిస్ అయింది. ఆ గొలుసు ఏదో కాదు కానీ సర్పమై ఉందని చెప్పాడు ప్రవక్త. వికేఆర్ గమనించావా? ఈడ తప్పు కనిపిస్తుందా నీకు? మానవుడికి జంతువుకి మధ్యలో కలెక్షన్ చేసేటువంటి ఒక గొలుసు ఉంది. ఆ గొలుసు సర్పంగా ఉంది.
కానీ దేవుడు ఎప్పుడైతే దాన్ని శపించాడో అప్పుడు ఆ గొలుసు తెగిపోయింది. జంతువులకి మానవులకి కలిసేటువంటి ఆ గొలుసు తెగిపోయింది. ఆ సర్పం శపించబడ్డ తర్వాత పాకుడుగా మారిన తర్వాత. కానీ అంతకుముందు జంతువుని మానవుని కలిపే ఒక గొలుసు, ఒక లింక్ ఉంది. ఆ లింకే సర్పమై ఉందని ప్రవక్త విలియం బ్రెన్నాం గారు చెప్పారు. మీరు ఇది నమ్మరేమో, కానీ ఇది బైబిల్ సత్యం. ఎందుకనంటే దేవుడు అలాగూ చేశాడు. సర్పాన్ని చేసింది ఎవరు? గమనించండి ప్రియమైన పిల్లలారా, సర్పాన్ని చేసింది ఎవరు? సర్పాన్ని సృజించింది ఎవరు? దేవుడే. దేవుడు ఆ విధంగా దాన్ని అక్కడ పెట్టాడు. దీన్ని నమ్మను నేనంటే మరి దేవుడు చెప్పాడు, ఎండిన ఎముకలకు జీవం పోసే దేవుడు. ఎండిన ఎముకలు జీవం పోసుకొని ప్రాణం పోసుకొని నిలబడ్డాయని వాక్యం చెప్తుంది. దాన్ని నమ్మవా? దాన్ని నిరూపించు అంటే నిరూపిస్తావా నీవు? సైంటిఫిక్గా, విజ్ఞాన శాస్త్రపరంగా దాన్ని వివరించు అంటే వివరిస్తావా? లేదు, దేవుడు చెప్పాడు, ఆ మాట ప్రకారం అక్కడ కలిగింది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు అంటే ఇది ఎట్ట పాసిబుల్ అయింది? ఇది కాదు, ఇది సైంటి ప్రకారం కాదు అని అంటావు. కానీ అక్కడ యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి విరిచి పంచి పెట్టంగా మిగిలినవి కూడా. అది జరిగింది. ఇది ఏ విధముగా జరిగిందో, ఈ ఎండిన ఎముకలకు జీవం ఎట్ట పొందుకున్నాయో, ప్రాణం పోసుకొని నిలబడి ఉన్నాయో, ఇది ఎంత సత్యమో అక్కడ సర్పము ఉండుట కూడా అంతే సత్యమై ఉన్నది. ఎందుకంటే దేవుడు దాన్ని ఆ విధంగా తయారు చేసి నిర్మించి పెట్టి ఉన్నాడు కనుకనే అది ఆ రోజు అవ్వతోటి మాట్లాడే విధముగా ఆ సర్పం ఉన్నది. ఎస్, ఇప్పుడు సర్పం వచ్చి గమనించారా? సర్పం, ఎస్, సర్పమును దేవుడే పెట్టాడు. కానీ అప్పుడున్న సర్పము జంతువుకు మనిషికి మధ్యలో ఉన్న లింకుగా ఉన్నది. అది మనుషులతోటి మాట్లాడగలదు. కానీ జంతువు సగం మానవులో కలిసి సగం జంతువులో ఉన్నటువంటిదిగా అది ఉన్నది. అది మాట్లాడగలదు. అది నిలబడి నడుస్తుండేది. అది అవ్వతోటి మాట్లాడింది, అవ్వతోటి అది వాదించింది. ఆ విధముగా సర్పము అప్పుడు ఉన్నది. అందుకే ఆ సర్పం వచ్చి ఇక్కడ ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇది నిజమా? దేవుడు ఇది చెప్పేనా? దీనిలోని దేని ఫలమైన తినొద్దని చెప్పాడా అని మాట్లాడింది. మాట్లాడితే అప్పుడు అవ్వ ఏం చెప్పిందనంటే అది కూడా చదువుతాం మనం. అందుకు ఆ స్త్రీ 2వ వచనం, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్ల ఫలముల గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో అనెను. ఏమన్నది? మేము ఈ తోటలో ఉన్న దేని ఫలములైనా తినొచ్చు, కానీ మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్ట ఫలములు తినకూడదని, దాన్ని ముట్టుకోవద్దని దేవుడు అనెనని చెప్పాను. అప్పుడు మరలా ఈ సర్పం, ఈ మాట్లాడే సర్పం, ఈ వాదించే సర్పం, ఈ నిలబడి ఉండే సర్పం, అది సర్పమే కానీ మాట్లాడి వాదించేగల ఉన్న ఈ సర్పం మరలా ఏమంటుందనంటే, మీరు చావనే చావరు. 5వ వచనం, ఎలా అనగా మీరు వాటి తిను దినమున
మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. అర్థమైంది కదండి? ఓకే, ఆ విధంగా వాడు చెప్పాడు, మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వల్లే ఉంటారు, ఈ విషయం దేవుడికి తెలుసు అని స్త్రీతో చెప్పాడు. అప్పుడు స్త్రీ, అప్పుడు అవ్వ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. ఆమె కొన్ని ఫలములు తిన్నది. ఆ చెట్టు వృక్షములు చాలా అందమైనదిగా, చాలా రమ్యమైనదిగా, వివేకమిచ్చు ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఆమె ఆ చెట్టు యొక్క ఫలములు తిన్న తర్వాత వారి కళ్ళు తెరవబడెను. ఓకేనా? రైట్. తెరవబడెను. వారు తాము దిగంబరులమై ఉన్నామని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో వాళ్ళు దిగంబరులుగా ఉన్నారన్న విషయం వారికి అర్థమైంది. వారికి అర్థమైన తర్వాత వాళ్ళు ఒక అంజూరపు ఆకులను తీసుకొని ఒక కచ్చడములుగా చేసుకొని వాళ్ళు కప్పుకున్నారు. ఓకేనా? రైట్. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, నేను తోటలోని నీ స్వరం వినినప్పుడు దిగంబరినై ఉంటిని గనక భయపడి దాక్కొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? గమనిస్తున్నారా? గమనించండి ప్రియమైన పిల్లలారా. నీవు దిగంబరివని చెప్పిన వాడెవడు? నీవు తినకూడని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేయనది ఏమిటని నీవు చేసినది ఏమిటని అడుగగా, నువ్వేం చేశావు? ఏమి తిన్నావని అడగలే. అక్కడ ఏమి తిన్నావు, ఆ ఫలములు తిన్నావా అని అడగలే. నువ్వు చేసినది ఏమిటి అని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. ఎలాగూ తిన్నదేమా? సర్పము మోసపుచ్చినందున ఆమె తిన్నది. వాడిప్పుడు ఆమెను ఏ విధంగా మోసం చేశాడు అంటే, తినొద్దని దేవుడు చెప్పాడు. అయితే వీడేమన్నాడంటే, తింటే ఏం కాదు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పారు. ఆమె వాని మాట విని ఆ చెట్ల ఫలములు తినుట వలన మోసపోయింది. రైట్. తినుట వలన ఆమె మోసపోయింది. ఓకే, మరలా అందుకైనా స్త్రీ 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి అని అడగగా, అప్పుడు స్త్రీ ఏమంటుందనంటే, సర్పము నన్ను మోసపుచ్చినంత తింటినను. అందుకు దేవుడైన యెహోవా
ఇప్పుడు సర్పంతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. సర్పంతో ఇప్పుడు దేవుడు శపిస్తున్నాడు. ఏమని? నువ్వు చేసిన ఈ తప్పిదములను బట్టి నువ్వు శపించబడిన దానవు. నువ్వు ఇప్పుడు పాము భూమి మీద ప్రాక్కుంటా పోతూ మట్టి తినే బ్రతుకుదు. ఓకేనా? రైట్. అందుకు తర్వాత శపించబడినవై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే జాగ్రత్తగా మనం గమనించాలి. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదవడం కాదు. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా చదివి జాగ్రత్తగా మనం గమనించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం చూడాలి. మాటల చేత మోసపుచ్చితే మోసపోయి అవ్వ ఫలములు తిని ఆదాముకి ఇవ్వడం వల్ల వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఇప్పటి వరకు మనకు ఏం జరిగిందనంటే, చెప్పిన మాటను బట్టి సర్పం చెప్పిన మాట వలన ఈమె మోసపోయి ఫలములు తినడం వల్ల వీళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. దేవుడి ముందు వాళ్ళు దిగంబరుగా ఉన్నారని తెలిసింది. వీళ్ళు ఈ విధముగా ఆ మాట ద్వారా మోసపోయి వీరు కళ్ళు తెరవబడి ఈ విధంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. వాస్తవం అక్కడ మట్టు కరెక్ట్గానే ఉన్నది. కానీ ఇక్కడ సర్పము చేసిన తప్పుడు విధానాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సర్పాన్ని శపిస్తున్నాడు. ఆ సర్పాన్ని శపించేటప్పుడు ఏమని శపిస్తాడు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. అదేంటి అంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. ఇప్పటి మట్టుకు ఆదాము అవ్వలు సర్పము ఏదైనా తోటలో ఉన్న 2 వృక్షాల గురించే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సర్పానికి ఒక సంతానం వస్తుంది అని, స్త్రీకి సంతానము వస్తుంది అని దేవుడు ఇక్కడ సర్పాన్ని శపిస్తున్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని మాట్లాడాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సర్పము చెప్పిన మాట వలన మోసపోతే ఫలములు తింటే వీళ్ళ కళ్ళు తెరవబడితే ఈడి వరకు మంచిగానే ఉంది. కానీ సర్పం చేసిన పనికి దేవుడు శపిస్తున్నప్పుడు దేవుడు ఎందుకు సంతానం గురించి మాట్లాడుతున్నాడు? ఆమేన్. ఇక్కడ దేవుడు ఎందుకు గర్భఫలముల గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు స్త్రీకి సంతానం వేరే? ఈ కారణాన్ని బట్టే, నువ్వు చేసిన ఈ మోసాన్ని బట్టే నీకు స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి, ఇక్కడ నీ కొట్టిది సర్పంతో మాట్లాడుతున్నాడు. సర్పాన్ని దేవుడు శపిస్తున్నప్పుడు సర్పానికి స్త్రీకి వైరం కలగజేస్తాను, స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలగజేస్తాను. అసలు ఇక్కడ సర్పానికి సంతానము ఉంటుంది అని, స్త్రీకి సంతానము ఉంటుంది అని
వారికి వైరం కలగజేస్తారని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సర్పమునకు సంతానం ఉన్నది. దేవుడి పలకబడిన మాట వాక్య సత్య ప్రకారం సర్పానికి సంతానం వచ్చింది. అసలు సర్పం సంతానం ఎట్లా రాగలదు? సర్ప సంతానం అవుతుందని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా. మరి సర్ప సంతానం రావడానికి అవకాశం ఎక్కడిది? 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 కారణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి మోసం, అక్కడ తిన్నటువంటి ఫలములు ఏదో యాపిల్ చెట్టు యొక్క ఫలము కాదు, మామిడి చెట్టు యొక్క ఫలము కాదు, మంచి చెడ్డు మంచి ఫలము కాదు, చెడ్డ ఫలము కాదు, తెలివినిచ్చే ఫలము కాదు, అది ఆ చెట్టే, దాని ఫలములు అయ్యే. కానీ ఎప్పుడైతే సర్పం చెప్పినట్టుగా అవ్వ చేసిందో, ఆ చెయ్యడం వలన ఈ మంచి తెలివి ఆమెకు రావడం వలన, కళ్ళు తెరవబడడం వలన మోసం జరిగింది. ఈ మోసము సర్ప సంతానాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మోసము సర్ప సంతానాన్ని ఉత్పత్తి చేసింది. ఎందుకంటే ప్రభు సర్పాన్ని శపిస్తున్నప్పుడు ఆ సందర్భంలో, ఆ మొదటి కార్యములలో దేవుడు అదే చేస్తున్నాడు. ఆ మోసం వలన సర్పానికి సంతానం ఏర్పడింది. తర్వాత స్త్రీ సంతానము కూడా వచ్చింది. అక్కడ జరిగిన మోసాన్ని బట్టి ఇక్కడ జరిగేటువంటి స్త్రీ సంతానం వేరే ఉంది, సర్పానికి సంతానం వేరే ఉందని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడ ఏం జరిగిందో దాన్నే దేవుడు మాట్లాడుతూ, దాని వలన సర్పానికి సంతానం వస్తుందని, సర్పెంట్ సీడ్ వస్తుందని, అలాగే స్త్రీ నుంచి కూడా సంతానం వస్తుందని అక్కడ ఉన్నది. హలో, ప్రైజ్ ది లార్డ్, వింటున్నారా? మరి ఎలా జరుగుతుంది ఇది? స్త్రీకి సర్పానికి సంతానం ఎలాగూ రాగలదు? సర్పానికి సంతానం ఏ విధంగా రాగలదు? స్త్రీకి సంతానం అయితే ఇంకోటి 4వ అధ్యాయంలోనే ఉన్నది. ఆ అవ్వ జీవము గల వారందరికీ తల్లి అయి ఉన్నది. మరొకడు చెప్పాడు, వీడొకడు, అవ్వమ్మను ఇంత మాట్లాడుతుంటే, ఇంతగా తప్పు చేసిందనంటే చాలా బాధేస్తుంది మాకు. అరే పిచ్చోడా, అవ్వమ్మ పాపం చేసింది. నువ్వు అవ్వమ్మ అని బాధపడుతున్నావు చూడు. ఆ అవ్వమ్మ పాపం చేసింది. ఆ అవ్వమ్మ పాపం చేయటం వలనే కయ్యను వచ్చాడు. కయ్యను దుష్టుని సంబంధి. మరి నువ్వేమైనా దుష్టుని సంబంధివా? నువ్వు ఆ కయ్యనువా? నువ్వు అవ్వమ్మ అని బాధపడుతున్నావు కదా. అవ్వమ్మ అక్కడ పాపం చేసింది. పాపం వలన సర్పం యొక్క సంతానం వచ్చింది. గుడ్డోడివి నువ్వు, ప్రత్యక్షత లేనోడివి నువ్వు, వాక్య సత్యాన్ని గ్రహించకుండా మాట్లాడుతున్నావు. వన్నెస్ గాబ్రియల్ వీకేఆర్ చూడు, వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించు. ఈ సర్ప యొక్క సంతానం వచ్చింది. హౌ ఇస్ పాసిబుల్? సర్పం యొక్క సంతానం మరి ఏ విధంగా రాగలదు?
వాడి యొక్క విత్తనం ఏ విధంగా రాగలదు? మరి ఇక్కడ అవ్వ జీవం గల ప్రతి దానికి తల్లి అయి ఉన్నది కదా. మరి ఇప్పుడు ఆమె వచ్చి యేసుక్రీస్తు ఆదామును మళ్ళా అవ్వ వచ్చి ఆ ఫలములు ఇచ్చిన తర్వాత, ఆయన ఫలములు తిన్న తర్వాత, ఆ తర్వాత ఆదాము అవ్వ కలిసినప్పుడు అవ్వ గర్భం ధరించి 2 కుమారులను కన్నది. అందులో మొదటివాడు కయీను, వాడు మొదట పుట్టాడు. తర్వాత ఏబేలు పుట్టాడు. కయీను యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నాను అని అవ్వ అన్నది. అది సంపాదన, అది ఆదాము వల్ల ఉత్పత్తి అయింది కాదు, అది ఆమె సంపాదించుకున్న సంపాదన. ఇప్పుడు ఏబేలు కయీను పుట్టారు. ఏబేలు కయీను పుట్టారు. కానీ సర్పాన్ని చెప్పిస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైర్యం కలుగజేద్దును అన్నాడు. ఇప్పుడు సర్ప సంతానము ఎక్కడి నుంచి రావాలి? ఎట్లా రావాలి? ఇంకా వేరే ఏం లేదే. అంటే అవ్వ గర్భంలో నుంచి బయటికి వచ్చినటువంటి కయీను ఎబేలులే. ఈ కయీను ఎబేలులలో ఒకడో సర్పం యొక్క సంతానం, ఇంకొకడు స్త్రీ యొక్క సంతానం. ఎస్, దేవుడు చెప్పినటువంటి మరి వీరిద్దరికి వీరి సంతానాన్ని బట్టి వైరం కలుగజేస్తానన్నాడు కదా. అంటే అవ్వ ద్వారానే కయీను పుట్టాడు, అవ్వ ద్వారానే ఎబేలు పుట్టాడు. ఇందులో సర్ప సంతానము కయీనై ఉన్నాడు, స్త్రీ సంతానము ఆదాము యొక్క కుమారుడుగా ఏబేలు ఉన్నాడు. ఇప్పుడు కయీను పుట్టాలి అనంటే ఆ కయీను యొక్క విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కయీను యొక్క DNA పరీక్షిస్తే, కయీను యొక్క DNA పరీక్షిస్తే ఆ DNA ఖచ్చితంగా సర్పందై ఉంటుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథము చెబుతున్న ప్రకారము 1 యోహాను 3:12 కయీను దుష్టుని సంబంధి అని ఉన్నది. చూద్దామా? రైట్, పరిశుద్ధ గ్రంథం తెరవండి. మనం ఈ కయీను చూద్దాం. కయీను ఎట్లాంటి వాడో, వీడిది ఏంది అనేది మనం ఒకసారి చూద్దాము. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనమును చదువుదాం. ఓకేనా? రైట్. మరియు కయీను వంటివారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సోదరుణ్ణి చంపెను. ఆమేన్. కయీను దుష్టుని సంబంధి అయి తన తమ్ముడిని సోదరుణ్ణి చంపెను. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది కయీను ఇప్పుడు దుష్టుడి సంబంధి. కయీను సర్పము యొక్క సంతానం. అందుకనే మనం కయీను కానీ ఒక క్రియలు చూసినప్పుడు ఖచ్చితంగా వాని గుణలక్షణాలన్నీ ఈ దుష్టుని అనుసరించే ఉంటాయి. ఈ సర్పం యొక్క ఆలోచనలు, జంతువు యొక్క స్వభావం కలిగి
సాతాను యొక్క స్వభావం కలిగి దుష్టుని యొక్క గుణలక్షణములు కలిగి ఉంటాడు. అవి కలిగి ఉన్నాడు కాబట్టే ఏబేలును వాడు చంపాడు. చంపడానికి కారణం అది. దేవుడు ఇతన్ని బలిపీఠాన్ని కడితే దీన్ని ఏబేలును అంగీకరిస్తే కయీను అంగీకరించకపోవడం వలన ఇతన్ని అంగీకరించినందుకు ఇతడి మీద కోపాన్ని పెంచుకొని మత్సరముతోటి నిండి దుష్ట ఆలోచనలతో నిండి ఉండి జంతు స్వభావాన్ని కలిగి ఉన్న అతడు వ్యక్తి హేబేలును చంపాడు. సో ఈ విధముగా సర్పము వచ్చింది. ఇప్పుడు సర్పం యొక్క సంతానము రావాలి అనంటే అక్కడ ఏ సంతానమైన భూమిపైకి ఇప్పుడు రావాలి అనంటే, స్త్రీ సంతానమైన బయటికి రావాలంటే, సర్పం యొక్క సంతానమైన బయటికి రావాలంటే అక్కడున్న ఏకైక వ్యక్తి ఎవరు అనంటే ఆ స్థానము ఎవరిగా ఉన్నదంటే అక్కడ అవ్వగా ఉన్నది. అవ్వ తప్ప వేరొకటి లేనే లేదు. అవ్వ ద్వారానే ఆ షీడ్ రావాలి, ఆ సంతానం రావాలి. మరి అవ్వ ద్వారా ఆ సంతానము రావాలి అనంటే ఆమె గర్భము ద్వారా సర్పం యొక్క సంతానము పుట్టాలి అనంటే అవ్వ సర్పము చేత గర్భము ధరించాలి. గర్భము ధరించకుండా సర్పం యొక్క సంతానము, సర్పం యొక్క విత్తనము భూమిపైకి రాదు. కానీ ప్రభు సర్పం యొక్క సంతానం వస్తుందని, స్త్రీ యొక్క సంతానం వస్తుందని ఆల్రెడీ అక్కడ చెప్పి పెట్టుంచాడు, శపించాడు. ఆ విధంగా అన్నట్టుగానే దేవుడు దాని సమస్తం ఎరిగిన దేవుడు కనుక స్త్రీకి ఒక సంతానం వచ్చింది, సర్పానికి ఒక సంతానం వచ్చింది. ఈ పుట్టిన ఏబేలు కయీనులలో సర్ప సంతానము ఒకడు, ఏబేలు యొక్క సంతానం ఏబేలు, ఇంకొక సంతానం స్త్రీ సంతానం ఆదాము సంతానం. మరి ఈ పుట్టిన వీళ్ళిద్దరూ ఒకటే గర్భము, ఒకటే అవ్వ, కానీ రెండు వేరు విత్తనాలు ఆ గర్భంలో ఉన్నాయి. మరియ గర్భంలో రెండు వేరు విత్తనాలు ఉన్నాయి. మీరు అనొచ్చేమో అలా జరగదని. ఈ విషయాన్ని కూడా ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు చెప్పారు. 1963లో బ్లూమంటైన్ అనేటువంటి ప్రాంతంలో హాస్పిటల్ వైద్య రంగంలో సైంటిఫిక్గా, సైన్స్ పరంగా ఒక రికార్డ్ అయి ఉన్నది. ఆ రికార్డ్ ఏంటంటే తెలుసా, ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ అమెరికాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. తన భర్తతోటి కాపురం చేస్తున్నది. అలాగే నీగ్రోకు సంబంధించినటువంటి వ్యక్తి, బ్లాక్గా ఉండేటువంటి ఒక ప్రియుడు కూడా ఆమెకున్నాడు. అయితే దగ్గర సమయంలోనే ఇటు భర్తకు తెలియకుండా అటు ప్రియుడితోటి, అటు ప్రియుడికి తెలియకుండా ఇటు భర్తతోటి ఆమె కలిసి ఉన్నది. ఆమె కలిసి ఉన్నప్పుడు, అదే వీళ్ళిద్దరితో ఆమె కలిసి ఉన్నప్పుడు ఆమె గర్భం ధరించింది. ఆమె యొక్క ఆ అండంలో ఇప్పుడు రెండు విత్తనాలు పడి ఉన్నవి. ఒకటి ప్రియుడిది, ఒకటి భర్తది. తర్వాత ఆ గర్భం ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె ఇద్దరి కౌలలను కన్నది. ఆ కౌలలు పుట్టిన దాంట్లో ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు తెల్లగా ఉన్నాడు.
ఒకడు తెల్లగా ఉన్నాడో సేమ్ వాళ్ళ నార లెక్కనే ఉన్నాడు, కానీ నల్లగా ఉన్నాడు వాడు మాత్రం లేడు. ఏంది అని ఈ డిఎన్ఏ టెస్టులు చేసి చూసినప్పుడు ఈ తెల్లగా ఉన్నది వ్యక్తిదో వాళ్ళ తండ్రి డిఎన్ఏ చూపెడుతుంది, కానీ ఆ నల్లగా ఉన్నటువంటి వ్యక్తి డిఎన్ఏ ఇప్పుడు తెల్లగా ఉన్న ఈ డిఎన్ఏకు మ్యాచ్ అవుతలేదు. మరి ఆ డిఎన్ఏ ఎవరిది అని అంటే ఆ అవ్వలాంటి ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమన్నది అంటే, నాకు నీగ్రోకు సంబంధించినటువంటి ఒక ప్రియుడు ఉన్నాడు, అతనితో నేను కలిసి ఉన్నానని ఆమె ఒప్పుకున్నది. చూసారా? మీకు ఇంకొక క్వశ్చన్ ఇక్కడ రావచ్చు. ఒక్కసారి గర్భం భర్తతోటి కాపురం చేశాక ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ ఇంకొకటి వెంటనే ఎలాగవుతుందని మీరు అనొచ్చు. కానీ స్త్రీ ధర్మాన్ని కరెక్ట్గా మనం పరిశీలించి చూసినప్పుడు ఈ ఫలదీకరణం, ఈ ఉత్పత్తి జరిగేటువంటి ఈ అండాలు రిలీజ్ అయినప్పుడు ఆ అండాలు కొంతకాలము అవి జీవిస్తూ ఉంటాయి, ఒక టైమ్ ఆఫ్ పీరియడ్. ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో వెంటనే వేరొక ఇటు పురుషుడు ఇటు భర్త కలిసినప్పుడు వెంటనే కొద్ది గ్యాప్లోనే ఆ అండాలు రిలీజ్ అయినప్పుడు కలిస్తే ఈ రెండు విత్తనాలు ఆ అండంలో ఫలదీకరణం చెందుతాయి, అవి ఉత్పత్తి అవుతాయి. ఇదే కార్యము జరగటం వలన రెండు వేరు విత్తనాలు ఒక్క అండంలో ఫలదీకరణం జరిగి ఉత్పత్తి అవి రెండు విత్తనాలు బయటికి వచ్చాయి. అందుకే ప్రవక్త విలియం బ్రన్హాం అన్నారు, ఇక్కడ ఇప్పుడు ఈ స్త్రీ విషయంలో ఏం జరిగిందో అక్కడ ఏదేను తోటలో అదే జరిగింది, ఇక్కడ జరిగింది ఇదే కార్యము, అక్కడ తిన్న ఫలములై ఉన్నాయి, అక్కడ జరిగిన మోసము అదే అన్నాడు. సో ఆ కారణంగా నమ్మండి బైబిల్ వాక్య సత్యాన్ని. వాక్యాన్ని చేర్చుకోనోడు, వివరంగా చూడనోడు, పట్టించుకోనోడు వాటి పట్టోడు. ఎందుకంటే వాడి గుడ్డోడయ్యాడు, వాడి గుడ్డి పరిచయుడు వలె ఉన్నాడు. వాడు 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 వాక్యమును చేర్చుకొని అవిశ్వాస అయి ఉన్నాడు. వాడు వాక్యానికి విధేయం కాని వాళ్ళు ఏమి చెప్పినా కూడా ఇది చేర్చుకోనండి. ఖచ్చితంగా కయీను సర్పం యొక్క సంతానం. మరి సర్పం యొక్క సంతానం జరగాలి అంటే ఆది పాపము అవ్వకు సర్పానికి జరిగిన లైంగిక సంబంధం వలన సర్పం యొక్క సీడు రాగలిగింది. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే, శపించబడక మునుపు ఆ సర్పము ఆ విధముగా ఇటు మనుష్యుణ్ణి ఇటు జంతువును కలయిక చేసేది విధముగా ఆ సర్పం ఉంది. ఆ సర్పము ద్వారా అప్పుడు ఆ పాపం జరిగింది. అది జరిగిన తర్వాత దేవుడు శపించబడిన కానుంచి ఇప్పుడు ఈ జంతువుకి మానవుడికి కలవదు. అది కలవటానికి ఇప్పుడు శాస్త్రజ్ఞులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ప్రవక్త చెప్పాడు. ఎంబ్రాయిడ్ సెల్స్ అనేటువంటి దాన్ని తీసి ఇంకోటి ఫీటస్ అనేటువంటి దాంట్ని అవి యొక్క ఆ సెల్స్ను తీసుకొని మన ఈ జంతువు కానీ జంతువు తీసుకొని మనుషులకు ఎక్కించినప్పుడు, మనుషులే తీసుకొని జంతువులకు ఎక్కించినప్పుడు ఒక ఒక అఫినిటీ, ఒక అవినవ భావ సంబంధము కలిగి ఉంటుంది. ఆ జ్ఞానం అక్కడికి నడిపిస్తుంది, కానీ అది సక్సెస్ కాదు. ఎందుకు కాదనంటే ఆల్రెడీ సర్పం ఆ విధంగా ఉండే. అయితే సర్పం తన సంతాన్ని ఉత్పత్తి చేయడం అయిపోయిన తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆ సర్పాన్ని శపించాడో అప్పటి నుంచి ఆ గొలుసు విడిపోయింది. ఇక జంతువుకి మనుషులకి సంబంధం లేకుండా అయిపోయింది. సో ఇది ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, సర్పాన్ని సృజించింది దేవుడే కదా, ఏదేను తోటలో ఆ 2 వృక్షాలను పెట్టింది కూడా దేవుడే కదా, అవ్వను ఆదామును తయారు చేసింది కూడా దేవుడే కదా. మరి ఈ తప్పు జరిగేటట్టు దేవుడికి తెలుసు కదా. దేవుడు ఎందుకు ఈ సర్పం యొక్క సంతాన్ని ఈ విధముగా భూమిపైకి అనుమతించాడు? అంటే దేవుడికి తెలియకుండా ఇది జరిగిందా? దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు? దీని వెనకాల దేవుడి యొక్క సంకల్పం ఏంది? దీని వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం ఏముంది? ఎందుకోసము భూమిపైకి దేవుడు ఈ విధంగా వచ్చేటట్టుగా, ఈ విధంగా సర్ప సంతానము స్త్రీ సంతానము వచ్చేటట్టుగా దేవుడు అనుమతించాడు? ఎందుకు ఈ కార్యాలు భూమి మీద ఇలా వచ్చాయి అనేది మనము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి అయి ఉన్నది. ఇది ఖచ్చితంగా జరిగింది. సర్పం యొక్క సంతానం కయ్యను వచ్చాడు, అక్కడ తప్పు జరిగింది, పాపం జరిగింది. ఆ పాపం వలనే మరణం వచ్చింది. మరణం వచ్చింది దేని వలన? సర్పము ఆదాము అవ్వ చేసిన మోసము, పాపము, వ్యభిచారము, లైంగిక సంబంధం వలన పాపం వచ్చింది, మరణం వచ్చింది. దాంట్లో తర్వాత ఆదాము కూడా పాలిభాగస్తుడు అయ్యాడు ఆ ఫలములు తినడం వలన. సో దీని దేవుడు ఎందుకు అనుమతించాడు? ఈ సర్పం యొక్క సంతాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు అనుమతించండి ఆ సర్పం యొక్క సంతానం రాదు. దట్ ఈస్ ద పాయింట్. సర్ప సంతానం ఎందుకు దేవుడు రానిచ్చాడు? స్త్రీ సంతానం ఎందుకు రానిచ్చాడు? సర్ప సంతానం విషయమే దేవుడి ఉద్దేశం ఏంది? స్త్రీ సంతానం యొక్క దేవుడి ఉద్దేశం ఏంది? అసలు దేవుడి నిత్యమైన సంకల్పం ఏంది అనేది మనం తెలుసుకునేవారండి. ఇప్పుడు ఇంత విషయాలు ఇక్కడ దాగుంటే ఈ విఆర్కే అనేటోడు ఈ వాక్య సత్యం తెలియక ఇలా జరగదు, అలా జరగదు, మా అవ్వమ్మ గురించి అంటే ఇలా బాధపడ్డాం, ఎగతాళి చేసుకుంటూ ఎక్కిలి నవ్వుతూ ఎక్కిలి నవ్వులు, అమాయకత్వపు నవ్వుతున్నావు, వాక్యం తెలియని పిచ్చి నవ్వులు నవ్వుతున్నావు. నాకు తెలుసు, అంతా తెలుసు, మాకే వాక్యం తెలుసన్నా అనేటువంటి దాంతో నిండిపోయి పిచ్చి ఎక్కిలి నవ్వులు నవ్వుతున్నావు. వాక్యం అక్కడ ఏం చెప్తుందో, స్త్రీ సంతానం సర్పం యొక్క సంతానం ఎట్టొచ్చిందో చెప్పు. విఆర్కే సర్పం సంతానం ఎట్టొచ్చింది? అసలు సర్పానికి సంతానం ఎట్ట రాగలదు? ఆడ తప్పు పాపం జరగకపోతే అవ్వ గర్భంలోంచి 2 విత్తనాలు ఎందుకు వచ్చినాయి? అందులో సర్ప సంతానం ఉంటుందని, స్త్రీ సంతానం ఉంటుందని దేవుడు చెప్పాడు, శపించాడు. ఎట్ట జరుగుద్ది చెప్పు? అవ్వ ద్వారా రాకపోతే కయ్యను ఆ సర్ప సంతానం ఇంకే విధంగా వస్తుంది? అందుకే జీవం గల ప్రతి వారికి ఆమె తల్లి. సర్ప సంతానానికి కూడా ఆమె తల్లియే. కయ్యనుకు తల్లియే, హేబేలుకు తల్లియే. మరి మా తల్లి తల్లమ్మ అవ్వమ్మ అంటున్నావు. జీవం గల ప్రతి వానికి తల్లి అంటే దాని అర్థం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి తల్లి అని కాదు. భూమి మీద జీవిస్తున్న ప్రతి వాడికి ఆమె తల్లిగా ఉంది. ఎందుకంటే మొదటిగా ఆమె గర్భంలో నుంచే మానవ వంశాలు వచ్చినాయి. ఆమె గర్భంలో నుంచే మానవుల యొక్క జాతి పుట్టుకొచ్చింది. కానీ ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు జీవం గల వాళ్ళందరికీ నువ్వు తండ్రివి అని చెప్పలే. ఎందుకనంటే కయ్యూని గురించి దేవుడికి తెలుసు గనక దాన్ని దేవుడు అవ్వ జీవం గల ప్రతి వానికి తల్లి అని చెప్పాడు. సో నెక్స్ట్ సెషన్లో నేను మరొక్కసారి ఎందుకు దేవుడు ఈ కయ్యూని సంతానాన్ని అనుమతించాడు, నీకు ఎందుకు ఇది జరిగింది, ఎందుకు
ఈ మరణము, ఈ పాపం జరగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు, ఈ మరణాన్ని ఎందుకు రప్పించాడు, దీని వెనకాల దేవుడి ఉద్దేశం ఉంది. మరలా నేను చెప్తున్నాను, కయీను సంతానమును రప్పించింది దేవుడే. సర్పెంటును అక్కడ ఉంచింది, సృజించింది దేవుడే. అవ్వను, ఆదాములను సృజించింది దేవుడే. జీవవృక్షాన్ని, మంచి చెడుల తెలుగు నుంచి వృక్షాన్ని పెట్టింది కూడా దేవుడే. కానీ దేవుడి యొక్క నిత్య సంకల్పం ఏంది, దేవుడి యొక్క ఉద్దేశం ఏంది? ఈసారి ఇది ఈ స్త్రీని వాడుకొనే సర్పసంతానం వచ్చింది. అలాగే ఒక స్త్రీని వాడుకొని దేవుని సంతానము, నిజమైనటువంటి యేసుక్రీస్తు దేవుడు భూమిపైకి వచ్చాడు. మరొక సెక్షన్లో నేను అది చెప్పబోతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాక్య సత్యాన్ని గ్రహించండి. ఈ వన్నెస్ పెట్టేటువంటి ప్రోగ్రాలు, ఈ VKR, ఈ గాబ్రేలు, వీళ్ళు చెప్పేటువంటి ఈ అర్థం లేనటువంటి వాక్య సత్యాన్ని చెప్పినటువంటి ఈ దుర్బోధన మాటలు వినకండి. కానీ మర్మాలు బయలుపరిచిన వాక్య సత్యాన్ని, అపోస్తుల బోధను కట్టిన 7 ముద్రల బుక్కు పుస్తకాన్ని తెరిచి 7 మర్మాలను బయలుపరిచిన 7వ దూతగా ఉన్న ప్రవక్త విలియం బ్రెన్నాం గారి సత్యమైన బోధను విని వెంబడించండి. ఆ వాక్య సత్యాన్ని తెలుసుకోనండి. ఇలాంటి దుర్బోధకులను, ఇలాంటి వాక్య అవగాహన లేకుంటే తప్పుడు దోవ పప్పిటిస్తున్నటువంటి ఈ VKRను, ఈ గాబ్రియల్ లాంటి వాళ్ళను, వంటి వాళ్ళని వాళ్ళకు గుర్తించి దుష్టుడి సంబంధులుగా గుర్తించి, వీళ్ళే క్రీస్తు విరోధులని గుర్తించి వాళ్ళని ఏ మాత్రం దగ్గరికి రానియకండి. మీరు వాక్యమును బట్టి, వాక్య సత్యాన్ని బట్టి వాళ్ళని ప్రశ్నించండి, వాళ్ళని తిప్పికొట్టండి, వాళ్ళని గద్దించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇది మధ్యలోనే కట్.